హాయ్, నేను మీ బుజ్జి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌లో ఎపిసోడ్ 9 చూసేద్దాం రండి. రాజుగారు క్రిందకు తూలడంతో రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి హెవీ బ్లీడింగ్ అయ్యిందట. రాజుగారిని వీఐపీ రూమ్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ హాస్పిటల్ బోర్డులో ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్నారు రాజుగారు. అక్కడికి వెళ్లారు విజిత, వినీల్. చాలామంది సీనియర్ డాక్టర్లు, నర్సులు అటెండ్ అవుతున్నారు. రాజుగారు స్పృహలో లేరు, కానీ రీడింగ్స్ అబ్నార్మల్‌గా లేవు. అవి గమనించింది విజిత. పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అనుకుని మనసులోనే దేవుడికి 1000 దండాలు పెట్టుకుంది. సీనియర్ డాక్టర్ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ డాక్టర్ విజితకి కూడా డాక్టర్ అని తెలుసు. ఆ డాక్టర్కి విజిత కూడా డాక్టర్ అని తెలుసు. చాలా లక్కీ అమ్మ, ప్రాణాపాయం లేదు. కాకుంటే రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్లడ్ లాస్ చాలా అయ్యింది. ముందు బ్లడ్ ఎక్కించి తర్వాత ఆపరేషన్ థియేటర్లో రిబ్స్ ఫ్రాక్చర్కి బ్యాండేజ్ వేయాలి. ప్రస్తుతం నొప్పులు విపరీతంగా ఉంటాయి కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చున్నాము. రాజుగారిది రేర్ బ్లడ్ గ్రూప్. నిన్ననే కొందరికి ఎమర్జెన్సీ కింద ఇచ్చాము. అందుకే స్టాక్ అయిపోయింది. అన్ని హాస్పిటల్లో ఎంక్వైరీ చేశాము. ఒక హాస్పిటల్లో ఉందన్నారు. అర్జెంటుగా గ్రీన్ కారిడార్లో పంపమని చెప్పాము. కాకుంటే అక్కడి నుంచి వచ్చేటప్పటికి అరగంట పైనే అవుతోంది. కొంచెం ఇమ్మీడియట్గా కావాలి అని వివరిస్తున్నాడు డాక్టర్. వినీల్ ఆ డాక్టర్ని అడిగాడు. ఏం బ్లడ్ గ్రూప్ అని డాక్టర్ చెప్పాడు. వినీల్ ఇమ్మీడియట్గా చెప్పాడు. డాక్టర్, నాది అదే బ్లడ్ గ్రూప్. నా బ్లడ్ తీసుకోండి ప్లీజ్ అన్నాడు. కొంచెం ఎక్కువగా తీసుకోవాలి మిస్టర్. మీకు ఇబ్బంది అవుతుందేమో అని అనుమానం వ్యక్తం చేశాడు డాక్టర్. పర్వాలేదు, ప్లీజ్ అరేంజ్ చేయండి ఇమ్మీడియట్గా అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. పక్కనే ఉన్న విజిత వినీల్తో నీకు ఇబ్బంది అవుతుందేమో అన్నది. ఏమీ కాదు విజ్జి, నువ్వు కూల్గా ఉండు. నువ్వు డాక్టర్ కదా, నాకేం పర్వాలేదు. అంతా ఓకే అవుతుంది అన్నాడు. థ్యాంక్స్ వినీల్ అంది. చకచక వినీల్ బ్లడ్ గ్రూప్ చెక్ చేయడం, ఫిట్నెస్ చెక్ చేసి రాజుగారు బెడ్ పక్కనే మరో బెడ్ అరేంజ్ చేసి పడుకోబెట్టారు. రాజుగారికి సెడేషన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టున్నారు. బ్లడ్ ఎక్కించడం అరేంజ్ చేశారు. ఆ ప్రాసెస్ మొదలయ్యింది. విజిత ఇద్దరి మధ్యలో నిలుచుని ఉంది. అక్కడున్న డాక్టర్ వినీల్ వైపు చూపిస్తూ అతని నడుము బెల్ట్ లూజ్ చేసి ఇన్షర్ట్ తీసేయండి నర్స్ అని చెప్తున్నాడు నర్స్తో. పక్కనే ఉన్న విజిత వినీల్ నడుము బెల్ట్ తీసి షర్ట్ పైకి లాగింది. ఇంతలో విజిత మదర్ మాధవి వచ్చారు కంగారు పడుతూ. విజిత అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది తన తల్లికి. మధ్యలో వినీల్ బీపీ చెక్ చేస్తున్నాడు డాక్టర్. నార్మల్గానే ఉంది. రాజుగారికి యాక్సిడెంట్ అనగానే చాలామంది సీనియర్ డాక్టర్స్ అక్కడికి వచ్చారు. అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వేరే హాస్పిటల్స్ నుంచి కూడా సీనియర్ డాక్టర్స్ వచ్చున్నారు. విజిత కూడా డాక్టర్ కాబట్టి పరిస్థితి అర్థం చేసుకుంది. తండ్రికి డేంజర్ లేదు. కాకుంటే బ్లడ్ లాస్ వల్ల బీపీ లెవెల్స్ పడిపోయి రక్తం కావాల్సి వచ్చింది. సీనియర్ డాక్టర్కి కూడా విజిత డాక్టర్ అని తెలుసు చెప్పాడు. రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. రక్తం ఇవ్వడం పూర్తవగానే ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పింది. రాజుగారికి ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇన్ఛార్జి డాక్టర్ మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వినీల్ సమయానికి బ్లడ్ ఇవ్వకుంటే ఏం జరిగేదో అతనికి తెలుసు. అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు. కారు డ్రైవర్కి కూడా నుదుటి మీద బాగా దెబ్బలు తగిలాయి. అతనికి కూడా అక్కడే ఎమర్జెన్సీ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నారు.
వెంకటరాజు గారి అన్నయ్య వీర్రాజు గారు కూడా వచ్చారు చూసేందుకు. బ్లడ్ ఇస్తున్న వినీల్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. ఇతను ఇక్కడెందుకున్నాడా అని. వెంకట్రాజు గారి స్టాఫ్ చెప్పారు వీర్రాజుతో. వెంకట్రాజు గారు వినీల్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడి నుంచి తమ ఫ్యాక్టరీకి బయలుదేరడం, పొలిమేరల్లో వెనక నుంచి లారీ గుద్దడం అన్నీ వివరించారు. వినీల్ బ్లడ్ సమయానికి ఇవ్వడం వల్లే వెంకటరాజు గారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు అని అందరూ చెప్పారు వీర్రాజు గారితో. వీర్రాజు గారు వినీల్ దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ బాబు అని చేతులు జోడించి చెప్పాడు. మా తమ్ముడిని కాపాడావు అన్నాడు. అయ్యో అదేముంది సార్, లక్కీగా నా బ్లడ్ గ్రూప్ సరిపోయింది అన్నాడు వినీల్. రక్తం ఎక్కించడం పూర్తి అయ్యింది. డాక్టర్లందరూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. లక్కీగా వినీల్ బ్లడ్ ఇవ్వబట్టి సరిపోయింది. ఏమాత్రం లేట్ అయినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది, ప్రాణానికే ముప్పు వచ్చి ఉండేది అనుకున్నారు అక్కడి డాక్టర్స్ అదే మాట వినీల్తో విజితతో కూడా చెప్పారు. ఇన్ఛార్జి డాక్టర్ అయితే వినీల్ చేతిపై ఆప్యాయంగా నొక్కుతూ సమయానికి దేవుడిలా కాపాడావు అని పెద్దగానే కృతజ్ఞతలు చెప్పాడు. హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిని పిలిచి సీనియర్ డాక్టర్ తెగ తిట్టిపోస్తున్నాడు. బ్లడ్ స్టాక్ అయిపోగానే ఇమ్మీడియట్గా తెప్పించడం తెలీదా ఏంటి, అంత అశ్రద్ధ అని చివాట్లు పెట్టి లాస్ట్ వార్నింగ్ ఇచ్చాడు. డాక్టర్ వినీల్ని చెకప్ చేశాడు. కొంచెం నీరసంగా ఉంటుంది, కొన్ని గంటలు ఇక్కడే రెస్ట్ తీసుకోండి అన్నాడు. పర్వాలేదండి అంటూ లేవబోయాడు వినీల్. కానీ కొంచెం తూలాడు. విజిత పట్టుకుంది. డాక్టర్ చెప్పారు కదా నీల్, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని అతన్ని వెనక్కి వాల్చి పడుకోబెట్టింది. ఇవాళ ఇక్కడే ఉండు నాతోటి, నాకు ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. సరే ఉంటాను అన్నాడు వినీల్. వినీల్ నీరసం చూసి సీనియర్ డాక్టర్ వెంటనే అతనికి సెలైన్ పెట్టమన్నాడు. నర్సు వచ్చి సెలైన్ అరేంజ్ చేసింది వినీల్కి. సీనియర్ డాక్టర్ విజిత వైపు తిరిగి అతనికి సెలైన్ ఇవ్వడం బెటర్ అని చెప్పాడు. ఎస్ డాక్టర్ అంది విజిత థ్యాంక్స్ చెప్తూ. వీర్రాజు విజిత మాధవీల దగ్గరకు వచ్చి ఈరోజు అదృష్టం బాగుందమ్మా, మనవాడికి ప్రమాదమేమీ లేదు, కాకుంటే రిబ్స్ అతుక్కునేందుకు టైం పడుతుందని డాక్టర్ చెప్పారు, 3 నెలల బెడ్ రెస్ట్ అవసరమన్నారు, అవన్నీ చిన్న విషయాలు అన్నాడు. అవును బావగారు, నిజంగా అదృష్టం అంది మాధవి. విజిత దగ్గరికి వచ్చి ఏరా విజిత అంతా ఓకేనా అంటూ ఆప్యాయంగా తల నిమిరాడు. డాడీ సేఫ్ రా, ఏమీ కాదు అన్నాడు. థ్యాంక్స్ పెదనాన్న. విజిత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి డాడీని అలా చూస్తూ ఉంటే. నేను ప్రక్క రూమ్లోనే ఉంటాను, మన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి విషయం చెప్పి వస్తాను అన్నారు వీర్రాజు గారు. సరే పెదనాన్న అంది విజిత. అప్పుడు రాత్రి 7 గంటలయ్యింది. అక్కడున్న పరిస్థితిలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు, అంతా సీరియస్గా ఉన్నారు. వెంకట్రాజు గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు, రిబ్స్కి బ్యాండేజ్ వేసేందుకు. ఎపిసోడ్ 10లో మరి కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ స్టోరీ నచ్చితే ఇది కమెంట్లో